dear all, welcome to my channel. మన ప్రీవియస్ వీడియోలో స్టోరేజ్ సర్వీసెస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నా ప్రీవియస్ వీడియోలో నేనైతే ఈఎఫ్ఎస్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది, రైట్? సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మనం 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వీసెస్ అనేది AWS ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఆ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి అంటే మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వీసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం, రైట్? సో నేను ఆల్రెడీ ఈఎఫ్ఎస్ గురించి ప్రాక్టికల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా వీడియో చూడకపోతే నా ప్రీవియస్ వీడియో అనేది చూడాలి. సో ఈ వీడియోలో నేను మీకు ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ మనం ఆల్రెడీ డెమో ఏదైతే చేసామో దాన్ని బ్యాకప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, హౌ టు టేక్ ఈబిఎస్ వాల్యూమ్ బ్యాకప్. ఈబిఎస్ వాల్యూమ్ ని బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలి, ఈబిఎస్ వాల్యూమ్. సో దీన్నే మనం ఏమంటాం అంటే స్నాప్ షాట్ అని పిలుస్తాం. ఈ బ్యాకప్ నే మనం స్నాప్ షాట్ అని చెప్పి అంటాం, ఓకేనా? సో స్నాప్ షాట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ కి ఒక ఈబిఎస్ వాల్యూమ్ అయితే అటాచ్ చేద్దాం. అండ్ వన్స్ ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేసిన తర్వాత ఆ వాల్యూమ్ని బ్యాకప్ అనేది తీసుకుందాం. బ్యాకప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ బ్యాకప్ తీసుకోవడమే కాదు, ఆ తీసుకున్న వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, రీజన్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. రీజన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ రీజన్లో దాని వాల్యూమ్ కింద కూడా మనం కన్వర్ట్ చేసి మనం అయితే రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డేటా అనేది ఎక్కడికి కూడా పోదు అనమాట. మనం బ్యాకప్ తీసుకోవడం వల్ల ఏంటి, మెయిన్ థింగ్ ఏంటంటే డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. సో డేటా మిస్ అనేది అవ్వదు, రైట్? సో ఇప్పుడైతే మనం ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు సర్వీసెస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, కంప్యూట్ అని చెప్పి సర్వీసెస్లోకి వెళ్తే కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. అండర్ కంప్యూట్ మనకి ఏ ఆప్షన్ ఉంది, EC2, రైట్? సో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేయడానికి లాంచ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే అదొక సర్వర్. ఇన్స్టెన్స్ అన్నా సర్వర్ అన్నా మిషన్ అన్నా అన్నీ కూడా ఒకటే, రైట్? నేను డే 1 నుంచి కూడా అదే చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ నా ఇన్స్టెన్స్కి నేను ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఈబిఎస్ బ్యాకప్ అని చెప్పి ఇస్తాను. మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, ఈ నేమే ఇవ్వాలని చెప్పి రూల్ అయితే. నెక్స్ట్ సో నా ఇన్స్టెన్స్కి నేను నేమ్ ఇవ్వడం అయితే అయిపోయింది. మీరు అమెజాన్ లినక్స్ తీసుకుంటారా, విండోస్ తీసుకుంటారా, లేదంటే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేను ఏంటంటే బై డిఫాల్ట్ లినక్స్ ఏదైతే అమెజాన్ లినక్స్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, ఆ సేమ్ ఇన్స్టెన్స్ అనేది నేను తీసుకున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్. ఈ ఇన్స్టెన్స్ టైప్ కూడా నేను T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో నేను ఇదే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఒక కీ పేర్ అనేది క్రియేట్ చేస్తే యూ కెన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక కీ పేర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ కీ పేర్ అయినా మీ మిషన్లోకి లాగిన్ అవ్వడానికి మీరైతే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కీ పేర్ నేమ్ కూడా ఈబిఎస్ బ్యాకప్ అని చెప్పి ఏదైతే మిషన్ నేమ్ ఇచ్చానో సేమ్ నేమ్ అనేది కీ పేర్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్కి రండి. ఇక్కడ మీకు చూడండి ఎడిట్ ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ ఎడిట్ హియర్ అండ్ స్క్రోల్ డౌన్. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇచ్చేసేయండి అండ్ డిస్క్రిప్షన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది లినక్స్ మిషన్ కాబట్టి మనకి SSH పోర్ట్ అనేది ఓపెన్లో ఉంది. సో మన లినక్స్ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలంటే ఏ పోర్ట్ అనేది ఓపెన్లో ఉండాలి, SSH పోర్ట్. అదే విండోస్ అనుకోండి RDP పోర్ట్ అనేది ఎనేబుల్లో ఉంది, రైట్? సో ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్. సో కాన్ఫిగర్ స్టోరేజ్ అని మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈబిఎస్ వాల్యూమ్ మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ బై డిఫాల్ట్ రూట్ వాల్యూమ్ ఎంత ఇస్తున్నాడండి మనకి, రూట్ వాల్యూమ్ మనకి లినక్స్ ఇన్స్టెన్స్ అయితే మనకి ఎంత వస్తుంది, 8 GB బై డిఫాల్ట్ వస్తుంది. దాన్ని మీరు ఫ్రీ టైర్ అయితే ఎక్స్టెండ్ అప్ టు 30 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఎడిషనల్గా తీసుకున్న వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఈబిఎస్ వాల్యూమ్గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనుక మీరు యూజ్ చేసి
మీ రూట్ వాల్యూమ్ సరిపోతే ఏం చేస్తారు, హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యూస్ చేస్తారు కదా. అంటే మీ ల్యాప్టాప్ ఉందనుకోండి, మీ ల్యాప్టాప్లో బై డిఫాల్ట్ ఒక 250 GB ల్యాప్టాప్ అనుకోండి. సో ఆ 250 సరిపోలేదు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఏం చేస్తారు, ఎక్స్టర్నల్ తీసుకుంటారు కదా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఏదో యూస్ చేస్తారు కదా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మనం ఈబిఎస్ని, సో దాన్ని మనం ఈబిఎస్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, నెక్స్ట్ ఈబిఎస్ వాల్యూమ్ అయితే అటాచ్ చేయాలి. సో ఇక్కడ నేను యాడ్ న్యూ వాల్యూమ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ మీ డెమో కోసం నేను ఒక 5 GB ఎడిషనల్ వాల్యూమ్ అయితే తీసుకుంటున్నాను. దీన్నే మనం ఈబిఎస్ వాల్యూమ్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మన డేటాను మనం ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. ఈబిఎస్లో మన డేటాని మనం ఎన్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నాట్ ఎన్క్రిప్టెడ్ అని ఉంది, కావాలంటే దీన్ని మనం ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. సో అప్కమింగ్ సెషన్స్లో మీకు అది నేను ఏ విధంగా ఎన్క్రిప్ట్ చేయాలనేది కూడా మీకు నేనైతే చెప్తాను, రైట్. సో స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో మన ఇన్స్టెన్స్ అనేది ఇప్పుడు లాంచ్ అవుతుంది. నెక్స్ట్ గో టు ఇన్స్టెన్సెస్ నౌ. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాని అండర్లో చూస్తే మీకు ఇక్కడ వాల్యూమ్స్ అని చెప్పి ఆప్షన్. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ని బ్యాకప్ తీస్తున్నామా లేదంటే ఈబిఎస్ని బ్యాకప్ తీస్తున్నామా? స్నాప్ షాట్ ఏంటంటే స్నాప్ షాట్ మీనింగ్ ఏంటంటే, స్నాప్ షాట్ అనేది ఈబిఎస్ వాల్యూమ్ని బ్యాకప్గా తీసుకుంటుంది. ఈబిఎస్ వాల్యూమ్ని బ్యాకప్గా తీసుకుంటుంది. స్నాప్ షాట్ విల్ టేక్ ఈబిఎస్ వాల్యూమ్ యాజ్, ఓకేనా. సో స్నాప్ షాట్ ఏం చేస్తుంది, ఈబిఎస్ వాల్యూమ్ని బ్యాకప్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ని బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెన్స్ని ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ బ్యాకప్ తీసుకుంటుంది. ఇన్స్టెన్స్ అది ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. ఇన్స్టెన్స్కి రిలేటెడ్గా సర్వర్ రిలేటెడ్గా బ్యాకప్ అది ఆల్రెడీ తీసుకుంటుంది. కానీ మనం ఇక్కడ చేస్తుంది ఏంటి, మనం ఈబిఎస్ని బ్యాకప్ తీసుకుంటాం. ఈబిఎస్ మాత్రం బ్యాకప్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను వాల్యూమ్స్కి వెళ్ళి ఇక్కడ చూస్తే ఇప్పుడు స్నాప్ షాట్, బ్యాకప్ అంటే ఏంటి, స్నాప్ షాట్. సో ఇక్కడ చూడండి రూట్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇక్కడ చూడండి వాల్యూమ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ స్నాప్ షాట్ ఉంది ఆల్రెడీ మన ఇన్స్టెన్స్కి. సో ఆ రూట్ వాల్యూమ్కి ఆల్రెడీ బ్యాకప్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఈబిఎస్కి అయితే బ్యాకప్ తీసుకోలేదు. ఈబిఎస్ అనేది మనం బ్యాకప్ తీసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి. ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి మీ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళండి. వాల్యూమ్స్లోకి వెళ్ళి 5 GB ఉంది కదా, ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఈ 5 GBని నేను బ్యాకప్ తీసుకోవాలి, నా ఈబిఎస్ నేను బ్యాకప్ తీసుకోవాలి కదా. సో 5 GBని బ్యాకప్ తీసుకున్నాం. సో ఇక్కడ 5 GB బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ మీకు యాక్షన్స్లోకి వెళ్ళి ఆ 5 GBని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ స్నాప్ షాట్ అని ఉంది కదా ఆప్షన్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏంటంటే ఒక EC2, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అని చెప్పి అస్యూమ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ EC2కి మనం ఏం చేసాం, ఒక ఈబిఎస్ని అటాచ్ చేసాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఈబిఎస్ వాల్యూమ్ని అటాచ్ చేసాం. సో ఈ పర్టికులర్ వాల్యూమ్నే మనం స్నాప్ షాట్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ వాల్యూమ్ డిలీట్ అయిపోతే అప్పుడు మనకి ప్రాబ్లం అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం, దీన్నే వాల్యూమ్ని మనం స్నాప్ షాట్ అనేది తీసుకోవాలి. సో బ్యాకప్, రైట్. నేను యాక్షన్స్లోకి వెళ్తున్నాను, క్రియేట్ స్నాప్ షాట్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి, ఓకే. సో ఇప్పుడు మనం ముంబై రీజియన్ ఈబిఎస్ని కదా బ్యాకప్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఈబిఎస్ బ్యాకప్ అని చెప్పి ఇస్తున్నాను, ఓకేనా. సో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ స్నాప్ షాట్. సో ఇప్పుడైతే నేను ఈ ఈబిఎస్ వాల్యూమ్ అయితే బ్యాకప్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం అది ఇప్పుడు మనం వాల్యూమ్స్లో ఉన్నాం, ఇది బ్యాకప్ అయ్యింది. పైన చూడండి ఆప్షన్, ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ స్నాప్ షాట్ అని చెప్పి మీకు అయితే మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ఏదైతే నేను తీసుకున్నానో ఈ స్నాప్ షాట్ తీసుకున్న ఆప్షన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది, అండర్ వాల్యూమ్స్. మీరు ఇక్కడ ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అండర్లో మీకు వాల్యూమ్స్ ఉంది. అండర్ దిస్ వాల్యూమ్స్ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, ఏంటది, స్నాప్ షాట్. సో ఈ స్నాప్ షాట్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్నాప్ షాట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అది ఏదైతే మనం 5 GB స్నాప్ షాట్ బ్యాకప్ తీసుకున్నాం కదా, సో అదైతే మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ స్నాప్ షాట్ ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని ఈ రీజియన్ నుంచి, ఇప్పుడు మనం కరెంట్ ఏ రీజియన్లో ఉన్నాం, ముంబై రీజియన్లో అయితే ఉన్నాం కదా. సో ముంబై రీజియన్ నుంచి నేను వేరొక రీజియన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఎస్, మనం అది ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు.
నేను ముంబై రీజియన్ నుంచి సింగపూర్ రీజియన్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను. సో నాకు ముంబై రీజియన్ లో ఒక సర్వర్ ఉంది, సింగపూర్ రీజియన్ లో కూడా ఒక సర్వర్ అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ముంబై రీజియన్ అనుకోండి, ఇది ముంబై రీజియన్ సర్వర్, ఈ ముంబై రీజియన్ లో ఉంది. ఇదే విధంగా నాకు ఇంకొక సర్వర్ ఎక్కడ ఉంది, సింగపూర్ లో ఉంది. ఓకేనా? సింగపూర్ లో అయితే నాకు ఇంకో సర్వర్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆ సింగపూర్ సర్వర్ కూడా దీంట్లో ఏదైతే ఈబిఎస్ వాల్యూమ్ డేటా ఉందో అదే డేటా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని నేను ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ రీజియన్ నుంచి ఇంకొక రీజియన్. సో దీనికి ఆల్రెడీ మనం బ్యాకప్ తీసుకోవడం జరిగింది కదా ఈబిఎస్ కి. సో మనం తీసుకున్న బ్యాకప్ నే మనం ఏమనుకుంటున్నాం, స్నాప్ షాట్ అనుకుంటున్నాం. స్నాప్ షాట్, రైట్. సో ఈ స్నాప్ షాట్ ని మనం యూజ్ ఫస్ట్ ఏం చేయాలి, ఈ స్నాప్ షాట్ ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని వాల్యూమ్ కింద కన్వర్ట్ ఈ స్నాప్ షాట్ అయితే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ ఉన్న స్నాప్ షాట్ ని ఈ ఈబిఎస్ కి తీసుకున్నాం కదా, ఈ ముంబై రీజియన్ కి సంబంధించిన ఈబిఎస్ వాల్యూమ్ కి మనం స్నాప్ షాట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ని నేను ఇక్కడ నుంచి సింగపూర్ రీజియన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ని యూజ్ చేయాలి సింగపూర్ రీజియన్ లో అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, నేను వాల్యూమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాల్సింది ఏంటి, వాల్యూమ్ కింద. సో మనం ఇప్పుడు వాల్యూమ్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం. సో మళ్ళీ నేను ఈబిఎస్ వాల్యూమ్ అదే సేమ్ వాల్యూమ్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా నేను యూజ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని మనం వాల్యూమ్ కింద కన్వర్ట్ చేయాలి. సో కన్వర్టింగ్ స్నాప్ షాట్ టు వాల్యూమ్. ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం, ఈబిఎస్ వాల్యూమ్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి, మనం వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు మనం లింక్ చేయాలి మన యొక్క సర్వర్ కి. సో ఇప్పుడు మళ్ళీ స్నాప్ షాట్ లోకి వెళ్ళండి, స్నాప్ షాట్స్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్కడికి పంపించాలి, ఇది సింగపూర్ రీజియన్ కి పంపించాలి. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ స్నాప్ షాట్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ కాపీ స్నాప్ షాట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా స్నాప్ షాట్ యొక్క ఐడి కాపీ అయింది. ఇప్పుడు డెస్టినేషన్ రీజియన్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇదేంటంటే AP-South- అనేది ఏంటి, అదొక కోడ్, ముంబై రీజియన్ కి సంబంధించిన కోడ్. అదే విధంగా మనం ఇప్పుడు సింగపూర్ కదా మూవ్ చేయాలనుకున్నాం, సింగపూర్ కోడ్ ఏంటి, AP-Southeast-1. సో అది సెలెక్ట్ చేసుకోండి, ఆ కోడ్ AP-Southeast-1. సో ఇప్పుడు అదే ఏ రీజియన్ లోకి వెళ్తుంది, Southeast-1 అంటే సింగపూర్ రీజియన్. ఇప్పుడు ఈ సింగపూర్ రీజియన్ కి అయితే మనం మూవ్ చేస్తాం. ఇప్పుడు క్లిక్ ఆన్ కాపీ స్నాప్ షాట్. సో ఇప్పుడు మనం స్నాప్ షాట్ ని ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి సక్సెస్ఫుల్ గా అయితే ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు మనం ఒకసారి సింగపూర్ రీజియన్ కి వెళ్ళి స్నాప్ షాట్ అనేది అక్కడ మూవ్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో లెట్స్ గో టు ది సింగపూర్ రీజియన్. ఇప్పుడు సింగపూర్ రీజియన్ కి వెళ్దాం. సింగపూర్ రీజియన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను మళ్ళీ EC2 లోకి అయితే వెళ్తున్నాను. EC2 లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఉంది కదా, అండర్ దిస్ మనకి ఏముంది, స్నాప్ షాట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ స్నాప్ షాట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అక్కడ వేరొక రీజియన్ లో ఉన్న స్నాప్ షాట్ మనం సక్సెస్ఫుల్ గా సింగపూర్ రీజియన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే స్నాప్ షాట్ ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, దీన్ని ఫస్ట్ మీరు వాల్యూమ్ కింద కన్వర్ట్ చేయాలి. నేను అదే డయాగ్రామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ స్నాప్ షాట్ ఏం చేయాలి, మీరు వాల్యూమ్ కింద కన్వర్ట్ చేస్తేనే మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, నా స్నాప్ షాట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి మనకి యాక్షన్స్ లోకి వెళ్తే క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది వాల్యూమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కావాలంటే మీ యొక్క మీరు ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. AWS ఏంటంటే ఎన్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రైట్. సో అంటే మీ డేటా అనేది సెక్యూర్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది, ఈ స్నాప్ షాట్ వాల్యూమ్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు వాల్యూమ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి 5 GB అని చెప్పి వాల్యూమ్ అయితే క్రియేట్ చేయండి. ఇదే వాల్యూమ్ ని మీరు మీ ఇన్స్టెన్స్ కి అయితే మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ వాల్యూమ్ అని ఉంది కదా, సో ఇక్కడ అటాచ్ వాల్యూమ్ మీద క్లిక్ చేసి మీ ఇన్స్టెన్స్, ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు ఆ పర్టికులర్ సింగపూర్ రీజియన్ లో. ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఇన్స్టెన్స్ కి అయితే మీరు ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ రీజియన్ లో ఏమైనా ఇన్స్టెన్సెస్ ఉన్నట్టయితే ఆ రీజియన్ కి మీరు ఆ రీజియన్ లో ఉన్న ఇన్స్టెన్స్ ఈ రీజియన్ లో ఉన్న ఇన్స్టెన్స్ ఏదైనా సరే మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి మీరైతే ఇక్కడ అటాచ్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే మీకు
ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి అయితే వాల్యూమ్ అనేది అటాచ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఈ పర్టికులర్ రీజన్లో కూడా సేమ్ ఈబిఎస్ వాల్యూమ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఈ పర్టికులర్ వీడియో రిలేటెడ్గా ఈబిఎస్ బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు నేను డేటా లైఫ్ సైకిల్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో నేనైతే ఇవి డిలీట్ ఆఫ్టర్ ది ప్రాక్టీస్, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసేయండి. యాక్షన్స్లోకి వెళ్ళండి, డిలీట్ వాల్యూమ్. నేనైతే ఈ వాల్యూమ్ని మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. స్నాప్షాట్స్లోకి వెళ్ళండి అండ్ అగైన్ యాక్షన్స్లోకి వెళ్ళండి. సో అటాచ్ చేయడం అనేది ఎలా అనేది నేను ఈబిఎస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈబిఎస్ డెమో చెప్తున్నప్పుడు అక్కడ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాల్యూమ్ని ఏ విధంగా అటాచ్ చేయాలనేది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇక్కడ క్రియేట్ అయిన వాల్యూమ్ని స్నాప్షాట్ యూస్ చేసి మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూమ్ని మీ యొక్క ఈబిఎస్ మీ యొక్క ఇన్స్టెన్సెస్కి ఏ విధంగా అటాచ్ చేయాలనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ముంబై రీజియన్లో ఉన్న స్నాప్షాట్ కూడా నేను యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ డిలీట్ చేసేసాను. అండ్ గో టు వాల్యూమ్స్, దీన్ని మన వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసాం. సో 5 GB వాల్యూమ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిటాచ్ వాల్యూమ్ అండ్ డిలీట్ ది 5 GB వాల్యూమ్. సో రీఫ్రెష్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ వాల్యూమ్. ఓకే, సో క్లిక్ ఆన్ డిలీట్. నెక్స్ట్ వాల్యూమ్ కూడా మన ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తే వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇన్స్టెన్స్ స్టేట్కి వెళ్ళి నేను ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇన్స్టెన్స్ ఏం చేస్తున్నాను, టర్మినేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వీడియోకి అయితే నేను మీకు స్నాప్షాట్ని బ్యాకప్ అనేది ఏ విధంగా తీయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫర్ like more type of content like this. Okay, thank you for watching my video. See you in my next video.